రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ను విజయవాడ కోర్టు డిస్మిస్ చేసింది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో A71గా ఉన్న వంశీ ఉన్నారు. ఇక ప్రస్తుతం వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ కోర్టు డిస్మిస్ చేసింది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో A71గా వంశీ ఉన్నారు. ఇక ప్రస్తుతం వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ను విజయవాడ కోర్టు డిస్మిస్ చేసింది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో A71గా వంశీ ఉన్నారు. ఇక ప్రస్తుతం వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీకి ఈరోజు విజయవాడ సిఐడి కోర్టులో చిక్కెదిరేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను అయితే గన్నవరం టీడీపీ కార్యాలయంలో దాడి ఘటనలో కూడా అతను A71 నిందితుడిగా ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నాడు అతను. అయితే అతనిపై ఇప్పటికే 2 కేసులు అతను నిందితుడిగా ఉన్నాడు. ఒకటి టీడీపీ కార్యాలయం సంబంధించి కూడా దాడి కేసు అతను నిందితుడిగా ఉన్నాడు. దానికి సంబంధించి కూడా అయితే ఆ కేసుకు సంబంధించి టీడీపీ కార్యాలయం ఆపరేటర్ గా ఉన్న సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసి అతన్ని బెదిరించిన కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు. ఈ 2 కేసుల్లో ప్రస్తుతం అతను ఎదుర్కొంటున్నాడు. అయితే ప్రస్తుతం చూసి కూడా అతను తనకు బెయిల్ ఇవ్వాలా, అనారోగ్య రీత్యా తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా విజయవాడ సిఐడి కోర్టు కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పైన కూడా వల్లభనేని వంశీ న్యాయవాదులు కూడా అతను కోర్టు ముందు కూడా వాళ్ళ వాదనలు వినిపించారు. దాని తర్వాత కూడా ప్రభుత్వం తరఫున కూడా అతను అని చెప్పి కూడా ప్రభుత్వం తరఫున కూడా న్యాయవాదులు కోర్టు ముందుకు తమ వాదన వినిపించారు. ఈ రోజు విజయవాడ సిఐడి కోర్టు మొత్తం అతనికి బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ కూడా ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం తీసుకున్న మటుకు విజయవాడ కోర్టు బెయిల్ నిరాకరణతో అతనితో పాటు వల్లభనేని వంశీతో పాటు అతని అనుచరులు 4 కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ 4 బెయిల్ పిటిషన్ కూడా కోర్టు కొట్టివేసింది. మొత్తం చూసుకున్న కోర్టు మటుకు వల్లభనేని వంశీకి చిక్కెదిరేదని చెప్పుకోవచ్చు. రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్.